నా పేరు గుగులోత్ పటేల్. ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎఫ్‌టియు జిల్లా కార్యాలయంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుబ్బని దాసు అధ్యక్ష వహించగా, ఈ సమావేశం ఆలోచన ఏమిటంటే, లేబర్ బోర్డ్‌లో ఎలా ఉంది? ఏం సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమావేశం ఆలోచన విధానం. లేబర్ బోర్డ్‌లో ఉ ఉన్న అవినీతి అక్రమాలను అరికట్టాలని చెప్పి మేము లేబర్ బోర్డ్‌లో 4 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్ అన్నీ దాన్ని విడుదల చేయాలా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా 59 సంవత్సరాలు దాటిన కార్మికులకు లేబర్ కార్డు పనిచేయదు, తీసేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎద్దును గనక దున్ని రైతు గట్ట ఎట్లా ఎత్తుపడితే పక్కన చేస్తాం, ఆ విధంగా చేయకుండా వాళ్ళకి 59 సంవత్సరాల తర్వాత ఎలాగో కార్డు పనిచేయదు కాబట్టి వాళ్ళకి నెలకి ఆ సంక్షేమ బోర్డు ద్వారాగా నెలకి ఒక రూ. 7,000 భవన నిర్మాణ కార్మికుడికి పింఛన్ సౌకర్యంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్‌టి తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సిటీలలో మా కార్మికులకు బీఓసీ కార్మికులకు సిటీలలో అడ్డాలు లేవు. ఎక్కడైనా సరే వాళ్ళకి కార్మికులకు అడ్డాలు ఏర్పాటు చేయాలని సిటీలలో, ఆ అడ్డాలతో పాటు వాటి అడ్డాల మీద రేకులు షెడ్లను ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా మరుగుదొడ్లను కూడా మహిళలు మహా గోసపడతారు కాబట్టి మహిళా దొడ్లను కూడా మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం ఈ డెంగ్యూ, మలేరియా అనే రోగాలు ఈ వర్షాకాలం నుంచి దోమకాటు నుంచి రోగాలు వస్తూ అనేక మంది కార్మికులు ప్రజలు చనిపోయారు. గత సంవత్సరం నుంచి అంతకుముందు సంవత్సరం కూడా. ఈ సంవత్సరం అట్లా కాకుండా హెల్త్ డిపార్ట్మెంటు వాళ్ళు ముందు వస్తూ జాగ్రత్తగా ఉండి పల్లెల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజా కార్మికులకి ప్రజలకు ముందుగా ఎలాంటి ఇది లేకుండా వాళ్ళని రక్షణ చేయాలని చెప్పి అవసరమైతే గ్రామాలలో, పల్లెలలో, జిల్లాలలో, సిటీలలో క్యాంపులేసి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాంపులేసి వారిని ముందస్తు జాగ్రత్తగా మందులు ఇచ్చి వాళ్ళని కాపాడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళని ఏర్పాటు చేసి, ఇప్పుడున్న గవర్నమెంట్ హాస్పిటల్ కొరత ఉంది, సిబ్బంది కొరత ఉంది, డాక్టర్ కొరత ఉంది. ఒక డాక్టరు నలుగురు డాక్టర్లు చేసే పని ఒక డాక్టర్ పని చేయాలంటే దానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల కొంతమంది కార్మికులకి సరైన చికిత్స అందకపోవడం వల్ల ఇలా గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా మంది చనిపోతా ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కారణం ఏందంటే కొరత, సిబ్బంది కొరత, ఇలా నర్సింగ్ కొరత ఉంది, డాక్టర్ల కొరత ఉంది. ఒకటి మేము ఇలా మా తీర్మానం ఏందంటే, ఒకటి ఈ సంక్షేమ బోర్డులో నిధుల కోసం మేము అవసరమైతే దానికి తీసుకెళ్లి కలెక్టర్ గారికి గాని, ఈ డీఎల్సీ గారికి గాని ఒక వినతి పత్రం ఇచ్చి అందులో జరిగే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు జరిగిన తీర్మానం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఐఎఫ్‌టి కార్మికులు ఎక్కడైనా సరే పల్లెల్లో గాని, సిటీలలో గాని ఎక్కడైనా సరే ఇప్పుడున్న ఈ వ్యవస్థ వ్యాధి ఏదంటే దోమకాటు ఇట్లా వ్యాధి వస్తా ఉంది. ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలు కాకుండా తీవ్రమైన వ్యాధిగా కనిపిస్తా ఉంది. ఇయాల ఇట్లా ఉంటే ఎప్పుడు ఇంటికి పోయినాక కూడా ఈవిడకి కూడా లేదు, ఇంటికాడ అట్లా ఘోరమైన పరిస్థితి, వ్యాధి వ్యాపిస్తే పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా చనిపోయిన వ్యవస్థ కూడా ఉంది. దీనికి మందులు అందించి మంచిగా సహకరించి వాళ్ళని కాపాడాలని చెప్పి దానికి ఈ ప్రభుత్వం సహకరించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకరించాలని చెప్పి మీ ఐఎఫ్‌టి జిల్లా కమిటీ తరఫున నేను కోరుతా ఉన్నాను.